హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బిఎన్బికే డైరీస్. సో ఈరోజు మేమైతే ఏం చేస్తున్నామో చూస్తున్నారు కదా, ప్రాన్స్ బిర్యానీ. సో దీస్ ఆర్ ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, చిల్లీ అండ్ హోల్ గరం మసాలా ఫర్ బిర్యానీ, టొమాటోస్, ఫ్రెష్ ప్రాన్స్. సీ దిస్ వన్. పసుపు వేసి ఉంచాము. నెక్స్ట్ ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలో మీరే చూసేయండి. సో గాయ్స్, ఫస్ట్ మనం రైస్ కుక్కర్ బౌల్ పొయ్యి మీద పెట్టుకొని నెయ్యి, ఇంట్లో చేసిన నెయ్యి ఒక 3 స్పూన్స్ వేసాము. సో అందుకే అలా ఉంది, అది ఇంట్లో చేసిన ఫ్రెష్ గీ వేసాము. అండ్ కొంచెం రైస్కి సరిపడా ఆయిల్ కూడా వేసుకోవాలి. నేను చూపించిన క్వాంటిటీకి ఎంతైతే సరిపోతుందో అంత గీ అండ్ ఆయిల్. మీరు కూడా ఎంత క్వాంటిటీ చేసుకుంటారో దానికి సరిపడా ఆయిల్ అండ్ గీ వేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది నెయ్యి కరుగుతుంటే. సో నెక్స్ట్ హోల్ గరం మసాలా వీ హ్యావ్ టు యాడ్. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు అండ్ ఏంటో ఇది మరాఠీ మొగ్గ అంట, నాకు కూడా తెలియదు గైస్. మీరే ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీ హ్యావ్ టు యాడ్ చిల్లీస్. అది రెడ్ కమ్ గ్రీనా, గ్రీన్ కమ్ రెడ్. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూసేయండి. నెక్స్ట్ వీ షుడ్ యాడ్ ఆనియన్స్. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా బ్యాచిలర్స్కి అయితే చాలా యూస్ఫుల్. ఈ వీడియో చూసుకున్న బ్యాచిలర్స్ ఎవరన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ మనం కొరియాండర్ లీవ్స్, మంచిగా క్లీన్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్ని ఇందులో వేసుకోవాలి. మంచిగా కుక్ అవుతున్నాయి. ఈ ఆనియన్స్ అండ్ చిల్లీస్ మంచిగా కుక్ అవుతున్నప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా 2 స్పూన్స్ వేసుకొని కుక్ చేసుకోవాలి. సీరియస్ గైస్, వన్స్ మీరు కూడా ఇలాగ మంచిగా చేసుకోండి, స్మెల్ చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ టొమాటోస్ వి షుడ్ యాడ్ ఓన్లీ 2 నాన్న, లేకపోతే తీగ అయిపోద్ది ఎక్కువ టమాటోస్ యాడ్ చేసుకుంటే. మేము 1/2 kg రైస్కి 1/2 kg ప్రాన్స్ తీసుకున్నాము. సో అలా అయితేనే బాగుంటుంది. ఎక్కువ రైస్ వేస్తే ప్రాన్స్ అసలు కనిపించవు, టేస్ట్ బాగోదు. సో మీరు కూడా అలాగే ట్రై చేయండి. నెక్స్ట్ వీ హ్యావ్ టు యాడ్ ధనియాల పొడి, ధనియాల పౌడర్, కర్రీకి సరిపడా ధనియా పౌడర్ వీ షుడ్ యాడ్. అండ్ నెక్స్ట్ గరం మసాలా ఆల్సో. టేస్ట్కి ఇవి ఉంటేనే బాగుంటుంది, లేకపోతే నార్మల్గా ఏదో వైట్ రైస్ తిన్నట్టే ఉంటుంది. ఎందుకంటే బిర్యానీ లాగే చేయాలి కాబట్టి. వావ్, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మాడిపోతుంది. లిటిల్ బిట్ వీ హ్యావ్ టు యాడ్ టర్మరిక్ అండ్ చిల్లీ పౌడర్ ఫర్ దిస్ పులావ్. స్పెషల్లీ బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా క్లిక్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలాగా మాడిపోకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీలోకి సరిపడినంత కర్డ్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది కర్డ్. అన్ని స్పైసెస్ని బ్యాలెన్స్ కూడా చేస్తుంది కదా. నేను మా వదిన షెఫ్స్ అయిపోతాం మేము. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వదిన ఆడపడుచు అంటే ఇలా ఉండాలి అని మీరు కూడా నేర్చుకోండి గైస్. నెక్స్ట్ వీ హ్యావ్ టు యాడ్ పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని పక్కన పెట్టుకున్నాము. సో అవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్ ప్రాన్స్ గైస్, మీరు కూడా ఫ్రెష్ ప్రాన్స్ తీసుకోండి. ఆల్రెడీ మనం ప్రాన్స్ గోంగూర చేసాం కదా మార్నింగ్. ఈవినింగ్ ప్రాన్స్ బిర్యానీ. ఒక 5 minutes మనం మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది, యాజ్ యూ ఆల్ నో. బట్ స్మెల్ అయితే చాలా బాగుంది. ½ kg బాస్మతి రైస్ గైస్ మేము ఒక 1/2 hour ముందే నానబెట్టేసుకొని ఉంచుకున్నాము. మీరు కూడా ఇలాగ ఒక 1/2 hour కానీ 1 hour కానీ సోక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది.
ఎస్, రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, అతుక్కుపోదు. 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ పోసుకోవాలి. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టాం కదా. ఓకే, వదిన చెప్తున్నారు కదా 2 గ్లాస్ ఆఫ్ రైస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ ఎనఫ్. వై బికాజ్ ఎందుకంటే మనం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కాబట్టి 4 గ్లాసెస్ అనేవి ఎక్కువ అయిపోతాయి, మెత్తగా అయిపోతుంది, రైస్ అంతా పర్ఫెక్ట్గా ఉండదు. నెక్స్ట్ మేము ఏం చేయబోతున్నాం మీరు చూడండి. ఈలోపు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఐ మీన్ ప్రాన్స్ ఎంతవరకు కుక్ అయినాయో చూద్దాం. కొంచెం వాటర్ అనేవి దగ్గరికి రావాలన్నమాట. ఓకే, ఇంకొంచెం ఆయిల్ పైకి రావాలంట గైస్. వాటర్ తీసేసి రైస్ ఇట్లాగా పక్కకు తీసేసుకుందాము. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నానింది కదా. సో ఇలాగా నాన్నగారు రైస్ విరిగిపోయింది. ఎస్, రైస్ కూడా విరగకూడదు, వాటర్లో కూడా ఎక్కువ ఉంచకూడదంట. సో ఇలా తీసి పక్కన ఉంచేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది రైస్. మీరు కూడా ఇలాగే చేయండి, చాలా బాగా కుదురుతుంది. మా వదిన గారు చాలా బాగా కుక్ చేస్తుంది. నేను కూడా నేర్చుకుంటున్నాను గైస్, మీరు కూడా ఎలా చేయాలో చూడండి. ఇది మా పూజా మంత్రం. గైస్ ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఎందుకంటే వై బికాస్ ప్రాన్స్ ఎక్కువ కుక్ అయినా కనిపించవు, బిర్యానీ లాగే ఉండాలి. సో ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. ఆఫ్టర్ వాటరా, ఫస్టే వాటరా? ఓకే, ఫస్ట్ రైస్ వేసుకోవాలంట. ఇంకా కొత్తగా చాలా వెరైటీస్ వస్తూ ఉంటాయి, వ్లాగ్స్, కొత్త రెసిపీస్, క్లాతింగ్, యాక్సెసరీస్ అన్నీ. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి గైస్. మంచిగా కామెంట్స్ చేయండి, పాజిటివ్ ఎనర్జీని ఇవ్వండి. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే మా వీడియోస్ ఇంకా బాగా రీచ్ అవుతాయి, ఇంకా రీచ్ వస్తాయి. మన ఛానల్ ఎక్కడికో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి. అదంతా మీ సపోర్ట్ వల్లే అవుతుంది గైస్. ఇలాగ స్ట్రెయిన్ చేసేసుకున్న రైస్ని ఇలా వేసేసుకోవాలి. జాగ్రత్తగా విరగకుండా కలపాలి మెల్లగా. బాస్మతి రైస్ కదా, సో కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ 3 గ్లాస్ వాటర్ అని చెప్పాం కదా, అవి కొలిచి ఒక బౌల్లో తీసుకున్నాము, అవి యాడ్ చేస్తున్నాము. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసినా కానీ సోక్ అయి ఉన్నాయి కాబట్టి విరిగిపోతాయి, విరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాటర్ యాడ్ చేశాకే సాల్ట్ వేసుకోవాలి. ఎందుకని ముందు వేసుకోకూడదు వదినా? ఓకే, ముందు వేసేస్తే తెలీదు, ముక్కకు పట్టేసి ఉప్పుగా అయిపోద్ది. ఓకే, మనం ప్రాన్స్లో ముందే పసుపు సాల్ట్ వేసాం కాబట్టి మ్యారినేషన్లో. సో ఇప్పుడు ఒక 1 స్పూన్ వేసాము, తర్వాత బాయిల్ అయిన తర్వాత కొంచెం చూసుకొని వేసుకోవడమే. సో ఇప్పుడు మేమేం చేస్తున్నాము అంటే స్టవ్ మీద కంటే కుక్కర్లో వండితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని మేము ఇప్పుడు ఇది రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేస్తున్నాము. మీరు కూడా అలా చేయండి. సో నార్మల్గా అయినా బాగుంటుంది, బట్ ఏంటంటే అది పర్ఫెక్ట్నెస్ ఇస్తుంది మనకి. కానీ ఇలా రైస్ పెట్టేసి అటు ఇటు వెళ్ళకూడదు, బిర్యానీ మాడిపోయింది, అది వేరే వెరైటీ ఆఫ్ రెసిపీ అయిపోయింది. సో మనం ఇక్కడే ఉండాలి. చూస్తున్నారు కదా, లైట్గా బాయిల్ వస్తుంది. కెన్ యూ అబ్జర్వ్ దట్? అండ్ ఇంకో విషయం ఏంటంటే కుక్కర్లో త్వరగా అయిపోయింది. ఎస్, కుక్కర్లో పెట్టేసి ఆన్ చేసి, ఎస్, స్టూడెంట్స్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నమాట ఇలాగా. సో ఇది ఫాలో అయిపోండి అందరూ. మన బిఎన్బికే డైరీస్లో ఇంకా మరెన్నో కొత్త వెరైటీస్ వస్తూ ఉంటాయి. సో స్టే ట్యూన్ గైస్, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఇస్తూ ఉండండి
గైస్ ఇప్పుడు ఎలా ఉందో మనం ఒక్కసారి చూద్దాము మూత తీసి. నా మేనల్లుడు చూడండి ఒకసారి ఎక్సైట్ అవుతున్నాడు. ధను హాయ్ చెప్పు ధను వ్యూవర్స్కి. సే హాయ్ టు వ్యూవర్స్. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ధను, హీ ఈస్ ధను, మై క్యూటీ, మై ఫేవరెట్ క్యూటీ, మై డాడ్, మై క్యూటీ మమ్మీ. ధను హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్, లైక్ షేర్. లవ్ యూ ఆల్. సే లవ్ యూ ఆల్ ఎవ్రీవన్. ధను సే లవ్ యూ ఆల్. ధను చూసారు కదా మా ధను ఎంత గోల్ చేస్తున్నాడో, బిర్యానీ అని చెప్పేసి. రైస్ కుక్కర్లో అయితే ఇలా ఉంది చూడండి గైస్. ఆమ్లోకి అయితే వచ్చేసింది, అంటే బిర్యానీ ఈజ్ డన్. టాడా. ఇప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసేసుకుందాం గైస్. పర్ఫెక్ట్తో చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఒక 5 minutes అలాగా ఆవిరికి వదిలేయాలి. వెంటనే కదిలించకూడదంట. ఆఫ్టర్ 5 minutes తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాము. చూడండి పీసెస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయో. రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. విడివిడిగా ఉంది రైస్ కూడా, ఏం అతుక్కుపోలేదు. దీనికి కాంబినేషన్ రైతా ఆర్ ప్రాన్స్ కర్రీ అయినా బాగానే ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ ప్రాన్స్ బిర్యానీ ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగా కుక్ అయింది, బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది మాకు మెసేజ్ ద్వారా తెలపండి. అండ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ BNBK డైరీస్. వీడియో నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. బాయ్ గైస్.